అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని బూదరాల గ్రామస్తులు ధర్నా చేపట్టారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదని ప్రజలు ఆందోళనకు దిగారు. గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు. వంతమరి నుండి కన్నవరంతో పాటు పోతలపాలెం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు నాసిరకంగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. గుత్తేదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు పోగలపాలెం, కొయ్యూరు మండలం, బూదరాల పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. అది గత 5 సంవత్సరాల్లో రోడ్డు సౌకర్యం లేవండి. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్డు సౌకర్యాలన్నీ కూడా ఒకటి జరుగుతుంది సార్. అలాగైతే మరి సీసీ ర్యాంపు రోడ్లు కూడా ఒక్కొక్కటి అవుతుంది. కానీ మా ఊరు పోగలపాలెంలో సీసీ ర్యాంప్ వేసారండి. అది నాణ్యమైన సీసీ ర్యాంప్ లేదండి. బూడిద మెటల్ రాయి వేసేసి మరి సిమెంట్ వేసేసి తక్కువ సిమెంట్ వేసారండి. అది ఇప్పుడు వరకు పెచ్చి ఊడిపోతున్నాయి సార్. అవి కూడా మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. అవి కూడా మంచి చేయించాలని గవర్నమెంట్ వారికి మరి కోరుతున్నామండి. అంతేకాదు మరి ఈ రోడ్లు వస్తే మాకు కూడా సంతోషం అని మేము అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడి మరి హాస్పిటల్కి వెళ్ళాలని, ఎక్కడ సంతలకు వెళ్ళాలన్నా చాలా నడిచి దూరం వెళ్ళేవాళ్ళమండి. అందుకని మరి ఇప్పుడు రోడ్డు వచ్చిందని సంతోషంతో ఉన్నాం. కానీ రోడ్లు సరైన సౌకర్యం లేక మరి రోడ్లు సరిగా వేయట్లేదని మేమే బాధపడుతున్నాం సార్. బూదరాల పంచాయతీ మాజీ సర్పంచ్ని, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా. బూదరాల పంచాయతీలోని ఇది వరలో పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు రోడ్లు అన్నది అయ్యి లేవు. ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తార్ రోడ్లు, సీసీ రోడ్లు వచ్చాయి. సీసీ రోడ్లు, తార్ రోడ్లు కూడా నాణ్యతగా వేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కూడా సగం వేసి సగం తర్వాత వేస్తామంటున్నారు. అలాగే తార్ రోడ్లు కూడా అక్కడక్కడ పగలడం గట్రా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని నాణ్యమైన రోడ్లు వేస్తారనేసి మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. కాంట్రాక్టుల మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు వేసిన తార్ రోడ్లు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు వేసిన తార్ రోడ్లు అయితే కన్నవరంలో స్టార్టింగ్లోనే పగిలిందండి ఒక దగ్గర రోడ్డు. దాని గురించి ఆ ఊరోళ్ళు కూడా అడగడం జరిగింది. అడిగితే మళ్ళీ దాని మీద వాళ్ళు ఏం చెప్పలేదు. నాకు కూడా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు టీవీలో మాట్లాడడం జరుగుతుంది. బూదరాల పంచాయతీలోని ఎన్ని గ్రామాలు ఉంటాయి? బూదరాల పంచాయతీలోని 38 గ్రామాలు, అందులో 16 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అంతాను ఆవాస గ్రామాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల మీకు ఏ గ్రామాలకి సరిపడగలుగుతుంది?